నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో పాలి అండ్ గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దీనికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు వివరించడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ మౌనిక గుప్తా గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. సో ఈ పాలి ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుందండి? సో జనరల్గా ఆర్థరైటిస్ అంటే ఏంటి తెలుసుకోవాలి ఫస్ట్. సో జనరల్గా ఆర్థరైటిస్ అనేది మన కీళ్ళకు సంబంధించిన వ్యాధి అన్నట్టుగా చెప్పుకోవచ్చు అనమాట. సో మనకి బాడీలో జాయింట్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ మనకి కార్టిలేజ్ కవరింగ్ ఉంటుంది. సో ఆ కార్టిలేజ్ కవరింగ్ ఇఫ్ ఇన్ కేస్ మన వేర్ అండ్ టేర్ మెకానిజం వల్ల, అంటే ఎక్కువగా బరువు ఉండటం వల్ల కానివ్వండి, లేకపోతే ఎక్కువగా దాంతో వర్క్ చేయడం వల్ల కానివ్వండి, ఇఫ్ ఇన్ కేస్ అవి అరుగుదలకు గురైనట్టయితే కనుక దాన్ని మనం ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఆర్థరైటిస్ అనేది ఇప్పుడు మనము ఒక ప్లేస్కి రిస్ట్రిక్ట్ అయినట్టు ఉంటే కనుక మనం దానికి స్పెసిఫిక్గా నీ జాయింట్ పెయిన్స్ అనేసి లేకపోతే నీ ఆస్టియో ఆర్థరైటిస్ అనే చెప్తూ ఉంటాం. సో అలా కాకుండా ఇఫ్ ఇన్ కేస్ అది ఒక 2-3 ప్లేసెస్ కన్నా ఎక్కువ, అంటే 5 ప్లేసెస్ కంటే ఎక్కువ కూడా మనకి జాయింట్స్లలో పెయిన్స్ వస్తున్నాయి అంటే కనుక దాన్ని మనం పాలి ఆర్థరైటిస్ లాగా తీసుకోవచ్చు అనమాట. సో జనరల్గా మనకి రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు కూడా వేరే వేరే జాయింట్స్లలో మనకు పెయిన్ రావడం అనేది సహజంగా ఉంటుంది. సో అలా కాకుండా రుమటైడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ నెగిటివ్గా ఉండేసి కూడా మనకి కొన్నిసార్లు బాడీలో కొన్ని జాయింట్స్, ఎస్పెషల్లీ మేజర్ జాయింట్స్ అంటే పెద్ద జాయింట్స్లో పెయిన్ ఉండటంని కూడా మనం పాలి ఆర్థరైటిస్ లాగా తీసుకోవచ్చు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పాలి ఆర్థరైటిస్ అంటే ఒక జాయింట్ కన్నా ఎక్కువ జాయింట్స్లో ఇఫ్ ఇన్ కేస్ అరుగుదల ఉంది అంటే దాన్ని మనం పాలి ఆర్థరైటిస్ అంటాం. సో పాలి ఆర్థరైటిస్కి సంబంధించి అంటే సిమ్టమ్స్ అండ్ కాంప్లికేషన్స్ ఏంటండి? సో పాలి ఆర్థరైటిస్లో మనకి సిమ్టమ్స్ వచ్చేసి పెయిన్ అండి. ఒక్క జాయింట్లో కాకుండా చాలా జాయింట్స్లో మనకి పెయిన్ ఉండడం, విపరీతమైన పెయిన్ ఉండడం కానివ్వండి, కొన్నిసార్లు ఇన్ఫ్లమేటరీ చేంజెస్ కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే వాపుకు సంబంధించిన లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. దాంతోపాటుగా విపరీతమైన నడవలేకపోవడం కానివ్వండి, లేకపోతే ఏ జాయింట్స్ అయితే ఎఫెక్ట్ అయినాయో ఆ జాయింట్స్ని మనం యూజ్ చేయలేకపోవడం కానివ్వండి, లేకపోతే రిస్ట్రిక్షన్ ఆఫ్ ద మూమెంట్స్ ఉండడం. అంటే సరిగ్గా ఇప్పుడు ఇఫ్ ఇన్ కేసు మనకి నీస్లో వచ్చింది, దాంతోపాటుగా ఎల్బోలో ఉంది, హిప్ జాయింట్లో కూడా మనకి ఆర్థరైటిక్ చేంజెస్ కనిపించినాయంటే కనుక మన మూవ్మెంట్లో అంటే నడవడంలో కానివ్వండి, కూర్చోవడంలో కానివ్వండి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైతే లై డౌన్ పొజిషన్ అంటే పడుకొని ఉంటారో అప్పుడు వాళ్ళకి రిలీఫ్గా ఉంటుంది. వాళ్ళు లేవాలన్నా కానివ్వండి, లేచి నడవాలన్నా కానివ్వండి పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. దాంతోపాటు రెస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్స్ ఉండడము, ఇవన్నీ కూడా కొన్నిసార్లు ఆ ఏరియాలో స్వెల్లింగ్స్ కూడా చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకి పాలి ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు అన్నట్టుగా చెప్పుకోవచ్చండి. అలాగే కాంప్లికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఇఫ్ ఇన్ కేస్ అన్ని జాయింట్స్లో మనకి ఆర్థరైటిస్కి సంబంధించిన లక్షణాలు కనిపించినట్టయితే కనుక మనకి మూమెంట్స్ కానివ్వండి, లేకపోతే మన డైలీ యాక్టివిటీస్లో హిండరెన్స్ రావడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. మన డైలీ యాక్టివిటీస్ మనం చేసుకోలేకపోవడం, ఇఫ్ ఇన్ కేస్ యాంకిల్ జాయింట్స్లో పెయిన్ ఉంది అంటే మెడమలలో మనకి పెయిన్ వస్తుంది, అరుగుదల అక్కడ గురైంది అంటే కనుక మనం డైలీ మూమెంట్ చేయడంలో అంటే కాళ్ళతో నడవడం కానివ్వండి, లేచి నించోవడం కానివ్వండి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో కాంప్లికేషన్స్ అనేది మెయిన్గా మన డైలీ యాక్టివిటీస్లో హిండరెన్సే మనకు మెయిన్ కాంప్లికేషన్ అనమాట. సో మనం ఎటువంటి పనులు చేసుకోలేకపోవడము, ఎక్కడ మూమెంట్ ఇవ్వలేకపోవడం అనేది మెయిన్ కాంప్లికేషన్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుందండి? సో గౌటీ ఆర్థరైటిస్ అనేది ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అండి. కాకపోతే ఈ గౌటీ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది మనకు ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది జాయింట్ స్పేసెస్లో వచ్చేసి నిలువుండిపోతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ జాయింట్ స్పేసెస్లో మనకి చిన్న చిన్న క్రిస్టల్స్ లాంటివి ఏర్పడిపోయి ఉంటాయి, మనకు మూమెంట్లో పెయిన్ఫుల్గా ఉండడము, మనం మూమెంట్ ఇచ్చినప్పుడల్లా ఏదో పొడిచినట్టుగా పెయిన్ ఉండడం చూస్తూ ఉంటాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి బొటన్ వేల్లో మనం ఎక్కువగా ఈ సింటమ్స్ చూస్తుండొచ్చు అనమాట. సో కాలంతా వాచిపోయి చిన్న చిన్నగా అక్కడ పొడిచినట్టుగా పెయిన్ ఉండడము, ఆ ఏరియా ఆ టోస్ అన్నీ కూడా వాచిపోయి ఉండడము, టచ్ చేస్తే కూడా పెయిన్ఫుల్గా ఉండడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో మెయిన్గా గౌటీ ఆర్థరైటిస్ అంటే మనకి అక్కడ యూరిక్ యాసిడ్ అనేది నిలువలు ఉండిపోతూ ఆ జాయింట్ స్పేసెస్లో నిలువ ఉండిపోవడం వల్ల అక్కడ పిన్తో కూర్చున్నట్టుగా పెయిన్ ఉండడంనే మనం గౌటీ ఆర్థరైటిస్ లాగా చెప్పుకోవచ్చు అనమాట. సో అసలు ఈ గౌటీ ఆర్థరైటిస్ రావడానికి రీజన్స్ ఏంటి అనుకుంటే కనుక మన బాడీ ఇంకా మన తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనకు వస్తుందన్నమాట. సో జనరల్గా అయితే మన బాడీలో యూరిక్ యాసిడ్స్ అనేది కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి.
ఎందుకంటే మన బాడీలో ప్రోటీన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, ప్యూరైన్ అనే ప్రోటీన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అక్కడ నుంచి మనకి యూరిక్ యాసిడ్ అనేది కూడా రిలీజ్ అవుతుంది అనమాట. సో జనరల్గా నార్మల్గా 0.7 mg ఉన్నట్టయితే కనుక అది కిడ్నీస్ ద్వారా ఫిల్టర్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుంది. సో ఇఫ్ అంతకన్నా ఎక్కువగా మోతాదులో ఉంది, లేకపోతే మనం ఎక్కువ ఆల్కహాల్ కన్సంప్షన్ చేస్తున్నాము, లేకపోతే నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటున్నాం అంటే కనుక అవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి మన బాడీలో. సో అది కిడ్నీ ఫిల్టర్ చేయలేకపోవడం వల్ల ఏమవుతుంది, అవన్నీ వచ్చేసి జాయింట్ స్పేసెస్లో నిలువుండిపోతూ ఉంటాయి. సో అక్కడ మనం నడవడానికి కానివ్వండి, మూమెంట్ ఇవ్వడానికి కానీ పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఇది మెయిన్గా మన గౌటీ ఆర్థరైటిస్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు అండి. సో గౌటీ ఆర్థరైటిస్కి సంబంధించి సిమ్టమ్స్ అండ్ కాంప్లికేషన్స్ ఏంటండి? సో సిమ్టమ్స్ వచ్చేసి మెయిన్గా ఇట్లా నేను చెప్పినట్టు పిన్తో కూర్చున్నట్టుగా పెయిన్ ఉండడం, అంటే క్రిస్టల్ అనేది రౌండ్ బాల్ లాగా కాకుండా షార్ప్ ఎండ్స్ ఉన్నట్టుగా చిన్న చిన్న క్రిస్టల్స్ ఉంటాయి అనమాట. సో మనం ఏదైనా మధ్యలో జాయింట్ మధ్యలో మనం ఏదైనా షార్ప్ ఇన్స్ట్రుమెంట్ని పెట్టుకొని కూర్చుకున్నప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలాంటి టైప్ ఆఫ్ పెయిన్ మనకి ఆ జాయింట్స్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. మూమెంట్ అనేది రిస్ట్రిక్షన్గా ఉండడము, ఆ ఏరియా అంతా కూడా చాలా రెడ్గా స్వెల్లింగ్ వచ్చేసి ఉండడము, టచ్ చేసినా కూడా పెయిన్ఫుల్గా ఉండడము, ఆ ఏరియా అంతా కూడా హాట్ అంటే వేడిగా అయిపోవడం, ఇవన్నీ కూడా చూస్తుంటాం. సో ఇది మెయిన్గా మనకు సిమ్టమ్స్ అనమాట. సో ఈ గౌటీ ఆర్థరైటిస్ ఉంది అంటే మనం ఒక జాయింట్లో ఇఫ్ ఇన్ కేస్ మనకు పొడిచినట్టుగా పెయిన్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఒకటే జాయింట్లో ఒకటే టైంలో వస్తుంది అంటే కనుక అది గౌటీ ఆర్థరైటిస్ లాగా తీసుకోవచ్చు అనమాట. అలాగే కాంప్లికేషన్స్ లెవెల్ వచ్చేసినట్టయితే కనుక మన బాడీలో ఇఫ్ ఇన్ కేస్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి అంటే కనుకనే మనకి గౌటీ ఆర్థరైటిస్ కాంప్లికేషన్ వస్తుంది. సో అలా మనం దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఓన్లీ పెయిన్ ఉంది కదా అని పెయిన్ కిల్లర్స్ ఎప్పుడైతే వాడతామో మనకి ఆ బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల కిడ్నీ అనేది డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో కిడ్నీ డ్యామేజ్ వల్ల వేరే ఆర్గన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్ కాంప్లికేషన్ ఏంటి అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిన కొద్దీ బాడీలో ఆర్గన్ డ్యామేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఈ పాలి అండ్ గౌటీ ఆర్థరైటిస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? ఏది ఎక్కువ ప్రమాదకరం? సో జనరల్గా చూసుకున్నట్టయితే గౌటీ ఆర్థరైటిస్ ఎక్కువగా ప్రమాదకరం అన్నట్టు చెప్పుకోవచ్చు, ఎందుకంటే అది ఆర్గాన్ డ్యామేజ్కి దారితీస్తుంది. ఈ పాలి ఆర్థరైటిస్ ఏంటి అంటే మనకు ఒక జాయింట్లో కాకపోతే ఇంకో జాయింట్లో పెయిన్ రావడము, విపరీతమైన అంటే మన డైలీ యాక్టివిటీస్లో హిండరెన్స్ ఉండడం, మన మూమెంట్లో హిండరెన్స్ ఉండడం, మనం సడన్గా లేచి నడవాలన్నా నడవలేకపోవడం, ఇవన్నీ కూడా మనం పాలి ఆర్థరైటిస్లో చూస్తుంటాం. కానీ గౌటీ ఆర్థరైటిస్లో ఇఫ్ ఇన్ కేస్ మనం పెయిన్ వరకే తగ్గించుకొని దాని కాంప్లికేషన్స్ లేకపోతే దాని రూట్ లెవెల్ నుంచి మనం తీసేయట్లేదు ఆ డిసీజ్ని అంటే కనుక యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా నిండిపోయి మనకి కిడ్నీ డ్యామేజ్ కూడా అవుతుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి గౌటీ ఆర్థరైటిస్ అనేది చాలా ప్రమాదకరం అండి. సో పురుషుల్లో ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, రీజన్స్ ఏంటండి? సో జనరల్గా ఇది పురుషులలో అనేది లైక్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువగా చేసే వాళ్ళలో కానివ్వండి, లేకపోతే ఎక్కువగా ఒబీస్ ఉన్న వాళ్ళలో కానివ్వండి, మనం ఇది ఎక్కువ చూస్తుంటాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మెన్ అది ఎక్కువగా ఆల్కహాల్ కన్సంప్షన్ ఉంటుంది కాబట్టి సో మెన్లో ఎక్కువ చూస్తుంటాం, ఫీమేల్లో తక్కువ ఉంటుంది. అండ్ మెన్లో కూడా ఆల్మోస్ట్ 30 to 50 years ఏజ్ మధ్యలో ఉంటుంది. కానీ ఫీమేల్లో వచ్చేసి అది మెనోపాజ్ తర్వాత నుంచి మెల్లిగా స్టార్ట్ అవ్వడం ఉంటుందన్నమాట. సో మెనోపాజ్ తర్వాత బాడీలో చేంజెస్ అవ్వడం వల్ల అది ఆఫ్టర్ 60 స్టార్ట్ అవుతుంది. కానీ మెన్లో మాత్రం ఆల్మోస్ట్ 30 to 40 years ఏజెస్లోనే వాళ్ళకి గౌటీ ఆర్థరైటిస్ అనేది మనం చూడొచ్చండి. సో ఈ గౌటీ ఆర్థరైటిస్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే కిడ్నీ కూడా ఫెయిల్ అవుతుంది అంటారు, ఎంతవరకు నిజం ఉందండి ఇందులో? ఆబ్వియస్లీ అండి, ఇందాక మనం చెప్పుకున్నట్టు కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే యూరిక్ యాసిడ్ని ఎప్పుడైతే మన కిడ్నీ ఫిల్టర్ చేయలేకపోతుందో ఆ డిపాజిట్స్ అన్నీ మన బాడీలో ఎక్కువైపోతూ ఉంటాయి. సో కిడ్నీ అది యూరిక్ యాసిడ్ని బయటకు పంపించే ప్రయత్నంలో అది ఎక్కువగా వర్క్ చేసినా కానివ్వండి, ఎక్కువగా ఫంక్షనింగ్ చేసినా కానివ్వండి, వేరే అన్నిటి మీద కూడా ప్రభావం చూపించే ఛాన్స్ ఉంటుందన్నమాట. లైక్ ప్రోటీన్ ఎక్కువగా అది ఎక్స్క్రీట్ చేసేయడం కానివ్వండి, లేకపోతే ఎక్కువగా అది వర్క్ చేసి ఆ మెల్లిమెల్లిగా ప్యారెన్కైమల్ చేంజెస్ రావడం, అంటే కిడ్నీ యొక్క పై భాగంలో చేంజెస్ రావడం, అది డ్యామేజ్ అవ్వడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం అనమాట. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయంటే అది గౌటీ ఆర్థరైటిస్కి దారితీస్తుంది. అలాగే సేమ్ వే కిడ్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఈ గౌటీ ఆర్థరైటిస్ ఉన్న వారికి మిగతా అంటే వేరే జబ్బులు ఉండే అవకాశం ఉందంటారా?
ఉండే ఛాన్సెస్ ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇఫ్ ఇన్ కేస్ కిడ్నీ డ్యామేజ్ అయినట్టయితే కనుక కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. లైక్ హైపర్ టెన్షన్ అంటే బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కిడ్నీ సరిగ్గా ఫంక్షన్ చేసినట్టయితే కనుక మన బీపీ లెవెల్స్ అన్నీ కూడా నార్మల్గా ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మనము కిడ్నీకి డ్యామేజ్ జరుగుతుంది అంటే కనుక కంపల్సరీ వాళ్ళలో హైపర్ టెన్సివ్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ర్యాపిడ్ పల్స్ బీటింగ్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకి సడన్గా చెమటలు పట్టేయడము, కళ్ళు తిరగడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం అనమాట. సో కిడ్నీ డ్యామేజ్ ఉండడం వల్ల మనకి హైపర్ టెన్సివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇలాగే వదిలేసినట్టయితే కనుక అది ట్యూమరస్ కానివ్వండి, క్యాన్సర్స్ కండిషన్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. కాలర్ ఉన్నారండి, ప్రమీల గారు అనంతపూర్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీకు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు ఇంతకుముందు పిల్ల నొప్పులు ఉన్నాయి, డి విటమిన్ తక్కువ ఉందంటే వాడుతున్నామండి. మొన్న శనివారం వచ్చేసి కోవిడ్ది ఇంజక్షన్ వేస్తున్నారనమాట మాకు. ఫస్ట్ది వేసిన తర్వాత 3 రోజులు జ్వరము, ఒళ్ళు నొప్పులు ఎక్కువ ఉంది. పారాసిటమాల్ ఒక్కటి ఇస్తున్నారు. పారాసిటమాల్ అయిపోయిన తర్వాత కూడా నొప్పులు అనేది ఇప్పటికి ఇంకా తగ్గడం లేదు. బెడ్ రెస్ట్ తీసుకోండి, ఇంకా కొన్ని రోజులు పారాసిటమాలే వాడమన్నారు. పూరి వేసిన తర్వాత మనం బాగా నిమ్మకాయ జ్వరమైన లావు అట్లే గడ్డ అట్లే ఉందండి. ఇంకా దానికి మసాజ్ చేయమన్నారు ఏం రుద్దకోకుండా. ఓకే, ఇప్పుడు కీళ్ళ నొప్పులు ఎక్కువగానే అనిపిస్తున్నాయి నాకు. ఓకే అనుకునే ఉంటాను. ఓకే అండి. సో ఇప్పుడు మనకు వ్యాక్సిన్ వేసిన తర్వాత నొప్పులు అనేది మనకి జనరల్గా మన బాడీలో ఎప్పుడు లేని థింగ్స్ మనం ఇంజెక్ట్ చేసుకుంటున్నాం లోపలికి, కాబట్టి కంపల్సరీగా బాడీ దానికి రియాక్ట్ అవ్వడం వల్ల మనకి పెయిన్స్ కానివ్వండి, టెంపరేచర్ రేజ్ అవ్వడం కానివ్వండి ఉంటుంది. వన్స్ మన బాడీ దానికి అలవాటు అయ్యేంత వరకు, కొంతమందిలో జస్ట్ 2 డేస్లోనే అన్ని పెయిన్స్ తగ్గిపోయి ఫీవర్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందిలో కొంచెం ఎక్కువ టైం తీసుకునే ఛాన్సెస్ ఉంటాయమ్మా. ఇఫ్ ఇన్ కేస్ మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉన్నట్టయితే 2-3 డేస్లో తగ్గిపోతుంది. లేదు కొంచెం వీక్ ఉంది, లేకపోతే ఆల్రెడీ మీకు డయాబెటీస్ కానివ్వండి, వేరే ఇతర డిసీజెస్ ఏమైనా ఉన్నా కానివ్వండి, కొంచెం టైం టేకింగ్ ఉన్నా కానివ్వండి, కంపల్సరీగా తగ్గిపోతుంది. ఎటువంటి పెయిన్ కిల్లర్స్ ఏం అవసరం ఉండదండి. సో ఎక్కువ బరువు ఉండడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందంటారండి? ఆబ్వియస్లీ అండి. ఎందుకంటే ఎక్కువగా బరువు ఉన్నారు అంటే మనకి రీజన్స్ మళ్ళీ అవసరం. వాళ్ళకి అక్కడ ఒబేసిటీ అంటే తినడం వల్ల ఎక్కువగా లావ్ అవుతున్నారా, లేకపోతే వాళ్ళకు థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది మనం చూసుకోవాల్సింది ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువగా తినడం వల్ల అంటే ఒబేసిటీ వల్ల ఉంది అంటే కనుక అక్కడ మళ్ళీ మనకు ఫుడ్ ఇంటేక్ ఎక్కువగా ఉండడం వల్ల దాని నుంచి మళ్ళీ ప్యూరైన్ అనేది మనం బ్రేక్ అయిపోయి మళ్ళీ యూరిక్ యాసిడ్ లెవెల్స్లో చేంజెస్ రావటం, ఇవన్నీ కూడా వైస్ సైకిల్ లాగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అట్లాంటి వాళ్ళలో కూడా మనకి ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ కండిషన్స్ అంటే గౌటీ ఆర్థరైటిస్ కండిషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటామండి. సో చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా? చాలా రేర్ కేసెస్లో అండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఆఫ్టర్ 30 ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చిన్నపిల్లల్లో చాలా రేర్ కేసెస్, 1 or 2 కేసెస్ ఇన్ 1,000,000 కేసెస్ అండి. సో ఈ గౌటీ ఆర్థరైటిస్ ఉన్నవారు ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? సో మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఇది బాడీ టైప్ని బట్టేసి అలాగే మనకి ఫుడ్ని బట్టి మనకి గౌటీ ఆర్థరైటిస్ అనేది చేంజెస్ జరుగుతూ ఉంటాయి మన బాడీలో. సో ఇలాంటి వాళ్ళలో డైట్ అనేది కూడా చాలా రిస్ట్రిక్టెడ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి పెయిన్ ఉంది కాబట్టి పెయిన్ ఇంక్రీజ్ అయ్యేలాగా కాకుండా నంజు వస్తువులు ఏం తీసుకోకుండా ఆలుగడ్డ కానివ్వండి, వంకాయ కానివ్వండి ఇలాంటివి అవాయిడ్ చేస్తూ అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తక్కువగా తీసుకోవాల్సింది ఉంటుందన్నమాట. సో జనరల్గా మనకి పప్పులో కానివ్వండి, మష్రూమ్స్లో కానివ్వండి దీనిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అలాంటి ఫుడ్స్ని ఈ టైంలో అవాయిడ్ చేయాల్సింది ఉంటుంది. సో వాళ్ళు ఒకసారి నార్మల్గా ఉంది, వాళ్ళ యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా నార్మల్గా ఉన్నాయి బ్లడ్లో అన్నట్టయితే కనుక వాళ్ళు తర్వాత తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే వాళ్ళు పెయిన్ఫుల్గా ఉంది, ఆ గౌటీ ఆర్థరైటిక్ చేంజెస్ మన బాడీలో కనిపిస్తున్నాయి, జాయింట్ అంతా స్వెల్లింగ్ ఉంది అంటే కనుక కంపల్సరీగా ప్రోటీన్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో ఈ గౌటీ ఆర్థరైటిస్ కావచ్చు, అలాగే పాలీ ఆర్థరైటిస్ కావచ్చు, దీనికి సంబంధించి హోమియోపతిలో పర్మనెంట్ సొల్యూషన్ ఉందండి? కంపల్సరీగా అండి. మనకి గౌటీ ఆర్థరైటిస్ అంటే మనకి రీజన్స్ ఏంటో మనం పేషెంట్ కేస్ హిస్టరీ వల్ల తీసుకుంటామండి. సో కేస్ హిస్టరీలో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఒబేసిటీ రీజన్ ఉందా, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీలో రీజనింగ్ ఉందా, లేదు అంటే వాళ్ళ ఆల్కహాల్ కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల ఉంటుందా, ఇవన్నీ కూడా మనం కేసులో తీసుకుంటాం కాబట్టి అక్కడ రూట్స్ ఎక్కడున్నాయో దాని నుంచి కూడా మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కనుక, అంటే మన కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ఇచ్చినట్టయితే కనుక కంప్లీట్గా తగ్గిపోవడమే కాకుండా మళ్ళీ రాకుండా కూడా ఉంటాయండి. అండ్ పాలీ ఆర్థరైటిస్ అనేది మనకి డిఫరెంట్ జాయింట్స్లో ఉంటాయి కాబట్టి పెయిన్స్ జనరల్గా పెయిన్ కిల్లర్ వేసేసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు.
కాకపోతే పెయిన్ కిల్లర్ వాడడం వల్ల ఎండ్ ప్రోడక్ట్ అంటే పెయిన్ అనేది తగ్గుతుంది, కానీ లోపల జరిగే ప్రక్రియ అంటే అరుగుదల ఏదైతే ఉందో అది తగ్గడం లేదనమాట. సో అలాంటప్పుడు మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక లోపల ఆ అరుగుదల అనేది జనరల్గా 30-40 ఇయర్స్లో జరగాల్సిన అరుగుదల కాదు, అది ఆల్మోస్ట్ 50-60 ఇయర్స్ తర్వాత జరగాల్సిన అరుగుదల. సో అది ముందే వస్తుంది కాబట్టి దాన్ని తగ్గించుకునే విధంగా అంటే ఆ రేషియోని మనం తగ్గించే విధంగా మనం మెడిసిన్స్ ఇవ్వడమే కాకుండా రూట్స్ ఎక్కడ ఉన్నాయి అంటే అసలు ఆర్థరైటిక్ రావడానికి రీజన్స్ ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ కాల్షియం కానివ్వండి, విటమిన్ D3 కానీ డెఫిషియన్సీ ఉందా, లేకపోతే వాళ్ళు ఓవర్ యూసేజ్ ఆఫ్ ద జాయింట్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా మనం తీసుకొని దాని ప్రకారంగా ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అడ్మినిస్టర్ చేస్తామో కంప్లీట్గా తగ్గిపోవడమే కాకుండా మళ్ళీ రాకుండా కూడా ఉంటుందండి. సో సాధారణంగా ఈ గౌటీ ఆర్థరైటిస్ చేస్తున్న వాళ్ళు వ్యాయామం చేస్తుంటే కనుక పెయిన్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో వీళ్ళు ఎలాంటి ఎక్సర్సైజెస్ ప్రిఫర్ చేయాలంటారు? సో జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి గౌటీ ఆర్థరైటిస్ ఏ జాయింట్లో వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద కేసెస్లో మనకి పెద్ద ఖాళీ బొటన్ వేల్లో మనకి ఆ సమస్య చూస్తుంటాం. సో అలాంటప్పుడు మెత్తటి చెప్పులు వేసుకోవడము, అలాగే వ్యాయామం అనేది మనం జనరల్గా చేసుకునే దానికన్నా కొంచెం తక్కువ చేసుకోవాలి. అది పెయిన్ రానంత వరకు చేసుకుంటే ఓకే, పెయిన్ వచ్చేంత వరకు కూడా దాన్ని స్ట్రెయిన్ చేయొద్దు అనేది చెప్తూ ఉంటాం. అలాగే ఈ స్పెసిఫిక్గా గౌటీ ఆర్థరైటిక్కి స్పెసిఫిక్గా ఎక్సర్సైజెస్ ఏమీ ఉండవండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇది ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ అనమాట. అక్కడ అరుగుదలనో లేకపోతే డెఫిషియన్సీస్ ఉన్నాయో అలాంటిది కాకుండా అక్కడ మన ఫుడ్లో మనం చేసుకోవాల్సిన చేంజెస్ వల్ల అది తగ్గిపోతుంది. సో ఎక్సర్సైజెస్ అనేది దీనికి స్పెసిఫిక్గా ఏమి ఉండవని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డైట్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుందండి? సో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మనకి జనరల్గా అరుగుదల జాయింట్స్లో మనకి ఏదైతే కార్టిలేజన్స్ కవర్ ఉంటుందో ఒక జాయింట్ అంటే ఒక ఎముక రాసుకుపోకుండా మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ కార్టిలేజ్ కవరింగ్ ఉంటుంది, సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది కాబట్టి మనకి మూమెంట్లో కానివ్వండి అన్నింటిలో కానివ్వండి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కానీ ఒకసారి లైక్ 30-35 ఇయర్స్ ఫీమేల్ క్రాస్ అయినా కానివ్వండి, 40-45 ఇయర్స్ మేల్ క్రాస్ అయినా కానివ్వండి, లేదా ఓవర్ ఎగ్జర్షన్ అంటే ఎక్కువగా జాయింట్స్ని యూజ్ చేస్తున్నారంటే కనుక ఆ జాయింట్లో మెల్లిగా అరుగుదల అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ కార్టిలేజ్ ఏదైతే మనకు కవరింగ్ ఉంటుందో అది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో వన్స్ ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అంటే కనుక పెయిన్ అనేది మనకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో స్టార్టింగ్లో అది కొంచెం దూరం నడిచిన తర్వాతనే పెయిన్ రావడం కానివ్వండి ఉంటుంది. లేదు మనం అలానే నెగ్లెక్ట్ చేసాము, ఏదో ఆ టైంకి ఏదో పైపుతలు పూసేసి కంటిన్యూ చేస్తున్నాము అన్నట్టయితే కనుక అది కొంచెం దూరం నడిచిన పెయిన్ఫుల్గా ఉండడము, దాని తర్వాత మెట్లు ఎక్కి దిగడంలో పెయిన్ఫుల్గా ఉండడము, దాని తర్వాత అడుగు తీసి అడుగేయడంలో కూడా పెయిన్ అనేది విపరీతంగా ఉండడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం అనమాట ఆస్టియో ఆర్థరైటిస్లో ఎస్పెషల్లీ. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ మెయిన్గా మనకి వేర్ అండ్ టేర్ మెకానిజం వల్ల అంటే అరుగుదల వల్ల వచ్చే డిసీజ్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు అండి. కాలర్ ఉన్నారండి, బాలాజీ గారు ఆదిలాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అంటే ఏం లేదు మేడం, ఇది కరోనా అనేది రాకుండా ఉండాలి అంటే మనం బయట కొన్ని ప్రైవేట్ వాటిలో వర్క్ చేయాల్సి వస్తుంది. అటువంటి సందర్భంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అని? ఓకే అండి. సో దీనికి ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటే మన రోగనిరోధక శక్తి అనేది చాలా స్ట్రాంగ్ ఉండడం ఇంపార్టెంట్ అండి. సో దీనికి మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇమ్యూనిటీ బూస్టర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో ఒకసారి మీ నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ నుంచి అది తెప్పించుకోండి సార్. సో మీరు ఇమ్యూనిటీ బూస్టర్స్ వాడడం వల్ల కొంతవరకు మీకు ఇమ్యూన్ సిస్టమ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో దానివల్ల కరోనా వైరస్ అటాక్ అవ్వకుండా కూడా ఛాన్సెస్ ఉంటాయండి. సో రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుందండి, సిమ్టమ్స్ ఏంటి? సో రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఆర్థరైటిసే, కాకపోతే రుమటైడ్ ఆర్థరైటిస్లో ఎలా ఉంటుందంటే మనకి ఆస్టియో ఆర్థరైటిస్లోనేమో అరుగుదల వల్ల వచ్చిన చేంజెస్ మనం చూస్తూ ఉంటాం ఆస్టియో ఆర్థరైటిస్లో. కానీ అండి రుమటైడ్ ఆర్థరైటిస్లో వచ్చేసి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఉంటాయన్నమాట. అంటే వాతంకి సంబంధించిన లక్షణాలు ఉంటాయి. అక్కడ బోన్ డ్యామేజ్ కన్నా లోపల అల్సరేషన్ టైప్లో ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనకి జాయింట్స్ అన్నీ కూడా వాచిపోయి ఉండటము, వంకర్లు తిరిగిపోయి ఉండడం కొంతమందిలో చూస్తూ ఉంటాం. కాళ్ళు వేలు కానివ్వండి, చేతి వేలు కానివ్వండి కంప్లీట్గా వంకర్లు అయిపోయి అక్కడ చిన్న చిన్న బొడిపిల్లాగా ఉండడం చూస్తూ ఉంటాం. సో అది మనకి రుమటైడ్ ఆర్థరైటిస్ అన్నట్టుగా చెప్పొచ్చు. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది మనకి ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనమాట. అంటే మన రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల మనకు అటాక్ అయ్యే డిసీజ్ లాగా చెప్పుకోవచ్చు. సో ఇది ఏ జాయింట్ అయినా ఎఫెక్ట్ చేయొచ్చు అనమాట. చిన్న జాయింట్స్
జాయింట్స్ కానివ్వండి, మేజర్ జాయింట్స్ అండ్ మైనర్ జాయింట్స్ ఏ జాయింట్లోనైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ కండిషన్ ఉన్న వాళ్ళలో ఇంతకు ముందు కానివ్వండి లేకపోతే తర్వాత కానివ్వండి ఫీవర్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే హార్ట్కి సంబంధించిన డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో దాన్ని రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది కూడా చెప్తూ ఉంటాం. సో ఈ డిసీజ్ ఇఫ్ ఇన్ కేస్ ప్రోగ్రెస్ అనేటైతే కనుక హార్ట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా తీసుకోవాల్సిన ఉంటుంది. సో పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, ఏదో ఒక స్టిరాయిడ్స్ వాడడం వల్ల పెయిన్ తగ్గినా కానివ్వండి ఇంటర్నల్గా డ్యామేజింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళలో కంప్లీట్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక 100% హెల్ప్ఫుల్గా ఉంటుందండి. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్కి సంబంధించి అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్కి సంబంధించి హోమియోపతిలో ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి? సో మనము ఆర్థరైటిస్ అన్నా కానివ్వండి ఫస్ట్ మనము కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళకి అసలు రీజన్ ఏంటి, కాజ్ అవ్వడానికి అంటే రావడానికి రీజన్ ఏముంది, దాని తర్వాత వాళ్ళకి ఎందుకు అది వచ్చింది. సో ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీలో ఉంది లేకపోతే వాళ్ళ జీన్స్లో ఉంది కానీ వాళ్ళలో మళ్ళీ అది ఎఫెక్ట్ ఎందుకు అయింది, ఇవన్నీ కూడా మనం రీజన్స్ తీసుకోవడం. సో వాళ్ళకి ఎఫెక్ట్ అయినా కానీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఆ పెయిన్ని వాళ్ళు ఎలా తీసుకోగలుగుతున్నారు, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం తీసుకొని వాళ్ళ మెంటల్ జనరల్స్ ఇంకా ఫిజికల్ జనరల్స్ అన్నీ కూడా కన్సిడర్ చేస్తూ వాళ్ళకి ఎప్పుడైతే మనం మెడిసిన్ ఇస్తామో అప్పుడు ఆ మెడిసిన్ అనేది వాళ్ళకి సూటబుల్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా తగ్గిపోవడమే కాకుండా మళ్ళీ రాకుండా కూడా ఉంటుందండి. సో ఇది మన లాంగ్ టైం ప్రాసెస్ అయినా కానివ్వండి కంప్లీట్నెస్ ఉంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుందండి. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ రాకుండా ఉండాలి అంటే ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ పాటించాలి అంటారు? సో ఆస్టియో ఆర్థరైటిస్ విషయానికి వచ్చేసి మనము ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి రీజన్స్ మనకి కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు ఒక 100 కేసెస్ ఉన్నాయంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ 60 to 70% కేసెస్లో కాల్షియం ఇంకా విటమిన్ D3 డెఫిషియన్సీస్ ఉంటాయి. లేదు అంటే కనుక వాళ్ళ ఓవర్ యూసేజ్ ఆఫ్ ద జాయింట్స్ వల్ల వస్తుంది. సో కాల్షియం డెఫిషియన్సీస్ ఉండడం వల్ల మనం కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడము, అలాగే విటమిన్ D3 తక్కువగా ఉండడం వల్ల కొంతవరకు ఎర్లీ మార్నింగ్ అంటే సన్ రైజ్ కానివ్వండి సన్సెట్ టైమ్స్లో సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కొంతవరకు మనం విటమిన్ D3 డెఫిషియన్సీస్ని కవర్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటుగా కాల్షియం రిచ్ ఫుడ్స్ మనకి ఇప్పుడు రాగి జావ కానివ్వండి లేకపోతే ఎక్కువగా మనకి మిల్లెట్స్ కానివ్వండి డైరీ ప్రోడక్ట్స్ కానివ్వండి తీసుకోవడం వల్ల వాళ్ళకి కాల్షియం అందడమే కాకుండా బోన్స్ అనేవి స్ట్రెంగ్తన్ కూడా అవుతూ ఉంటాయండి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది మనకి డైట్ వల్ల కూడా చేంజెస్ ఉంటాయి. అలాగే ఎక్సర్సైజెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక కొంతవరకు వాళ్ళకి పెయిన్ వస్తుంది అనేది కంప్లీట్గా ఆ జాయింట్ని యూజ్ చేయకుండా లేకపోతే చాలా జాగ్రత్తగా లేకపోతే మెల్లిమెల్లిగా చేస్తున్నట్టయితే కనుక ఆ జాయింట్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్రెడీ ఆర్థరైటిక్ చేంజెస్ కనిపిస్తున్నాయంటే కనుక వాళ్ళకి సపరేట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వాకింగ్ అనేది కంపల్సరీ అండి. సో కొంచెం పెయిన్ వచ్చింది కదా అని ఆపేసినట్టయితే కనుక పెయిన్స్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా మీరు పెయిన్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా మీరు వాకింగ్ చేసి కొంతవరకు ఎక్సర్సైజెస్ చేసినట్టయితే ఇది చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుందండి. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనకి ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఫ్యామిలీ జీన్స్లో అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఎవరికైనా కానివ్వండి థైరాయిడ్ కానివ్వండి ఆల్రెడీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కానివ్వండి సోరియాసిస్ ఉన్న వాళ్ళు కానివ్వండి ఈ ఎలాంటి కండిషన్స్ అంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళలో ఈ కండిషన్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఆఫ్ స్ప్రింగ్స్ అంటే వాళ్ళ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయకుండా ఉండాలి అంటే కనుక మన దగ్గర జీనోమ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అది వాడినట్టయితే కనుక వాళ్ళ జీన్స్లో కరెక్షన్ అవ్వడమే కాకుండా నెక్స్ట్ జనరేషన్స్కి రాకుండా ఉంటాయండి. అండ్ మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావడానికి మనం ప్రివెంటివ్గా అనేది చాలా తక్కువ అండి. కాకపోతే వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ పెరగకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఎర్లీ స్టేజెస్లోనే ఇది గుర్తించినట్టయితే కనుక వేరే ఆర్గన్ డ్యామేజ్ కూడా అవ్వకుండా ఉంటుంది. సో కొంతమందికి డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు బోన్స్ అరిగిపోయాయి ఇంకా సర్జరీ మస్ట్ అని చెప్పి కొంతమందికి సజెస్ట్ చేస్తారు. సో అలా సర్జరీ లేకుండా ఈ హోమియో మెడిసిన్స్తో తగ్గే అవకాశం ఏమైనా ఉందండి? సో వాళ్ళకి ఎంతవరకు జాయింట్స్ అరిగినాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో కొంతమందిలో మనము ఎక్స్రేస్ని చూసి చెప్పొచ్చు అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ చాలా వరకు అరుగుదల ఉంది అంటే కనుక కంపల్సరీ మనము సర్జరీ అడ్వైస్ చేస్తాం. దాంతోపాటుగా ప్యారలల్గా మనం మెడిసిన్స్ కూడా యూజ్ చేసినట్టయితే కనుక సపోర్టివ్గా ఉంటుంది, వేరే జాయింట్స్లో అంత అరుగుదల ఉండకుండా ఉంటుంది. లేదు వాళ్ళకి సర్జికల్ కంపల్సరీ లేదు, వాళ్ళకి గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 2 ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది అంటే కనుక
కంపల్సరీగా మనం మెడిసిన్స్ తోటి కంప్లీట్గా తగ్గిపోవడమే కాకుండా వేరే జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వకుండా కూడా ఉంటాయి. అలాగే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం కాబట్టి స్లోగా ఉన్నా కానివ్వండి కంప్లీట్గా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఓకే అండి, ఆర్థరైటిస్కి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే విత్ us.